హోలీ స్పిరిట్ ఆడియో ప్రెజెంటేషన్ వారి నూతన సీడీ నాకు చాలిన దేవుడవు, నాకు చాలిన దేవుడవు, నాకు చాలిన దేవుడవు. రచన స్వరకల్పన గానం బ్రదర్ కందుల దేవదానం. సంగీతం గుటికల జాషువా. ప్రభువాని పరిచర్యలో పాలివాడనైతిని, ప్రభువాని పరిచర్యలో పాలివాడనైతిని. నిన్ను పోలి నీతో కలసి నేను నడచెదను, నిన్ను పోలి నీతో కలసి నేను నడచెదను. రాజులైన యాజకులం వంశములో చేరితిని, పరలోక రాజ్యానికి వారసుడనైతిని, పరలోక రాజ్యానికి వారసుడనైతిని. ప్రభువాని పరిచర్యలు పాలివాడనైతిని. నీ నీతి నీ రాజ్యం మొదట నేను వెదకెదను, నీకున్న మనస్సుతో నీ ప్రేమను పంచెదను. నీ నీతి నీ రాజ్యం మొదట నేను వెదకెదను, నీకున్న మనస్సుతో నీ ప్రేమను పంచెదను. నీవే నా రాజువని, నీవే నా ప్రభుడవని, నీవే నా రాజువని, నీవే నా ప్రభుడవని. నా తుది శ్వాస వరకు నీ సేవ చేసెదను, నా తుది శ్వాస వరకు నీ సేవ చేసెదను, నా తుది శ్వాస వరకు నీ సేవ చేసెదను. ప్రభువాని పరిచర్యలు పాలివాడనైతిని. క్రీస్తునందు ప్రేమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు వారి ఘనమైన ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? రండి వాక్యపు లోతునకు మనం బయలుదేరదాము. మనకు దేవుడు వినగల చెవి, గ్రహించగల హృదయం
మనందరికీ దేవుడు దయచేయనుగాక. ఇక వాక్యపు లోతునకు బయలుదేరదాం. మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను, రండి. పరిశుద్ధ గ్రంథములో నుంచి మరి కీర్తనకారుడు గానం చేస్తూ 105వ కీర్తనలో మొదటి వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్యకార్యములన్నిటినీ సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను ఎతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నాము దయగల తండ్రి, స్తోత్రములు ప్రభు. ఈ వాక్య సత్యములు ప్రభువా మాకు అర్థమవ్వవు. మీరు పరిశుద్ధాత్మ చేత సంధించబడి నీ ఆత్మ స్పిరిట్లో కొంత సమయము ప్రజ్వలింపజేసి నీ ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడి మా హృదయాలను సంతసింపచేయమని, ఆనందింపచేయమని, ప్రతి హృదయాన్ని తాకే కృప అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి. ఇక వాక్యపు లోతునకు బయలుదేరుతున్నాం. ఇక్కడ కీర్తనకారుడు గానం చేస్తూ ఏమంటున్నాడంటే, మనము యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన దేవుడు యెహోవా శక్తివంతుడు, ఆయన సర్వ సృష్టికర్త, సమస్త జీవకోటికి ప్రాణదాత, ప్రాణప్రియుడు. ఆయనను మనం ఏం చేయాలంట? కొనియాడాల, ఆయన మనము స్తుతించాల. మన స్తుతులపై ఆశీనుడైతాడు అన్నమాట. ఆయన ఎవరైతే ఆయన స్తుతిస్తారో వారు ధన్యులండి, దీవించబడతారు. ఎందుకో తెలుసా? ఎక్కువగా మనం చూస్తుంటే కీర్తనకారుడు మరి దావీదు స్తుతించి ఆరాధించి దేవుని మహిమపరిచి దేవుని అనుగ్రహము పొందాడు. ఆయన స్తుతిస్తూ ఉంటే ప్రభు ఆయన స్తుతులపై ఆశీనుడయ్యాడంట. ప్రైజ్ లార్డ్. మనము స్తుతిస్తూ ఉంటే ఎలా ఉంది మన జీవితం, ఎలా ఉంది మనం గుర్తిరగాల. మనం స్తుతించేటప్పుడు, దేవుని ఆరాధించేటప్పుడు, దేవుని మహిమపరిచేటప్పుడు దేవుడు మన చెంతకు వచ్చి మన స్తుతులను కానీ, మన యజ్ఞాపన కానీ, ప్రార్థన యజ్ఞాపనలు ఆయన ఆలకిస్తున్నాడా లేదా? ఇది మనం గుర్తెరగాలి. గుర్తెరగకుండా దేవుని మనం కొనియాడలేము. గుర్తెరగకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేము. గుర్తెరగకుండా మనం చేసే కార్యక్రమాలు అవి నెరవేర్చబడవు. ఆయన చేయు ఆశ్చర్యకార్యాలు పొందాలంటే ఆయన మనల్ని గుర్తించాలా. అది అసలు సిసలైనటువంటి వాక్య స్పిరిట్. కనుక ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడలారా, ఇక్కడ మళ్ళీ మనం చూస్తే 104వ కీర్తనలో మొదటి వాక్యంలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ప్రాణము ఎవరిచ్చారు మనకి? జీవనదాత, ఆయనే జీవాధిపతి. నాసిక రంధ్రములో జీవవాయువును వదక నరుడు జీవాత్మ ఆయను. మన తల్లి గర్భములో మనం పిండముగా రూపించిన తర్వాత జీవాత్మ ఎప్పుడు ఆ శిశువులోనికి పంపించాడో ఎవ్వరికి తెలియదు, కనీసం ఆ తల్లికి కూడా తెలియదు. దేవుని ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు మనము వివరించలేము, తెలుసా? మనం వర్ణించలేము. అది దేవుని యొక్క గొప్పతనం. మనమైతే మన స్థితిగతులు ఏంటంటే మనం అందరికీ చూపించుకోవాలి ముందు. ఏదేదో ఇదిగో చేస్తున్నాం, అదిగో చేస్తున్నాం. ఇవన్నీ దేవునికి ఇష్టమైనవి కావు. అందుకే అంటాడు కదా ఆ దేవుడు, రహస్యం ముందున్న నీ తండ్రికి నీ తలుపు వేసుకొని ప్రార్థన చేయి. ఏకాంత వేళలో ప్రభువుని కలుసుకునే అనుభవం ఉండాలి. అది ప్రార్థన అంటే. ప్రార్థన ధూపం ఎట్లా ఉండాలంటే మొరపెట్టిన వెంటనే ప్రభువు మన మొర ఆలకించేటట్టుగా ఉండాలి. అందుకోసమని ఎక్కువగా శాతము దావీదు మహారాజు దేవుణ్ణి స్తుతించేవాడు, దేవుణ్ణి కొనియాడేవాడు, ఎలుగెత్తి దేవుని ఆరాధించేవాడు. ఎంత ఆరాధించాడంటే ప్రభు ఎంత గొప్పవాడో తెలుసుకున్నాడు. ఆయన చేసే కార్యాలన్నీ పితరులతో తెలుసుకున్నాడు.
అవన్నీ తెలుసుకుని స్మరించి స్మరణ తెచ్చుకొని దేవుణ్ణి స్తుతించువాడు. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే చూడండి, నా ప్రాణమా యెహోవాను సన్నతించుమో. యెహోవా ఆ, నా దేవా, యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. నీవు అధిక ఘనత వహించిన వాడవు నీవే. ఇక్కడ ఎవరు లేరు, ఎవరిని గణపరచాల్సిన అవసరం లేదు. ఒకరికొకరు ప్రేమించుకోమన్నాడు, ప్రేమను పంచమన్నాడు, అవసరమైతే ఒకరికొకరు సన్మానించుకోమన్నాడు. ఘనత మహిమ ప్రభావములు దేవునికి చెల్లించాల. అది దేవుని యొక్క సంకల్పం. మానవుడిని నిర్మాణం చేయడానికి అసలు కారణం ఏంటో తెలుసా? అది ఎప్పుడైనా గుర్తిరిగామా? ఈ యొక్క ఈ భూలోకాన్ని నిర్మించడానికి కానీ, సృష్టిని నిర్మించడానికి కానీ, ఈ సృష్టిలో మనల్ని నిర్మించడానికి కానీ దేవుని యొక్క ఉద్దేశం అసలు ఏమిటంటే, దేవుడు అక్కడ పరలోకములో దూతగణములు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాయి. నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానాలు చేస్తాయి. 24 పెద్దలు, దేవాతి దేవ కోట్లాది కోట్ల దూతలు. అట్టి రీతిగానే మనము కూడా భూలోకంలో నుంచి దేవుని స్తుతించాలని, దేవుని కొనియాడాలని, దేవుని ఆరాధించాలని, అందుకోసము మనలా నిర్మించాడు దేవుడు. ఇది గ్రహించుకుంటున్నామా? అందుకోసమని మనము అనుకుంటున్నామా? ఈ స్తుతి బలి అర్పణ అనేది ఏ హృదయంలో ఉంటుందో ఆ హృదయంలో దేవుడు నివాసం చేస్తాడు. దేవుని నివాసం యోగ్యత ఏదంటే మానవుడి యొక్క మన హృదయం. ఈ హృదయంలో ఆయన సింహాసనాసీనుడు అవుతాడు. మనం హృదయం అనే సింహాసనాన్ని దేవునికి సింహాసనముగా చేస్తే ఆ సింహాసనంపై దేవుడు ఆసీనుడై పరిపాలన చేస్తాడు మనలా. అప్పుడు మన కుటుంబాలు, మన బిడ్డలు ఉన్నతమైన శిఖరాలపై కూర్చుండబెడతాడు. మనకేం అవసరతలో తీరుస్తాడు, ఆయా సమయంలో మన అక్కర్లు తీరుస్తాడు. ఆయన ఏమి కావాలంటే అది సఫలీకృతం చేస్తాడు మనకు. అది దేవుడు. ఆ గొప్ప కార్యములను వివరించాలి మనం. ఆయన చేయు కార్యములను కానీ, ఆ ఆశ్చర్య కార్యములను కానీ, అద్భుత కార్యములను కానీ మనం ఏం చేయాలంటే మనము లెక్కించలేం, ఎంచలేం. తెలుసు అసలు ఆయన చేసే కార్యాలు మనము ఎంచగలిగితే, అసలు గుర్తుపెట్టుకునగలిగితే ఎన్ని కార్యాలు చేస్తాడో తెలుసా? ఆయన చేసే కార్యాలు మనం వివరించలేము. అది దేవుని యొక్క మహిమైశ్వర్యం. అది దేవుడు అంటే అది పరిశుద్ధుడు. నా మిత్రమా, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సలని వేళలో దేవుని యొక్క మెల్లని స్వరం మనతో మాట్లాడుతున్న ఈ స్వరములో వచ్చే ప్రతి మాట మధురమైన మాట, దేవుని అంగీకారమైనటువంటి మాట. అటువంటి వాక్య సత్యం పరిశుద్ధాత్మదేవుడు మనకు ఎలుగులోనికి తీసుకొస్తాడు కదా. చూసినట్లయితే మనము కీర్తనకారు 104:33 వాక్యం, నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలను పాడెదను. నేను ఉన్నంత కాలం నా దేవుణ్ణి కీర్తించెదను. ఆయనను గూర్చి అది మనం చేసే ప్రతి పని దేవునికి ఇంపుగా ఉండాలి. అది దేవుడు కోరుకుండేది. మనం మాట్లాడే ప్రతి మాట, మనం చూసే చూపులు, మన నడవడి, మన ప్రతి విషయము దేవుడికి తెలుసు. వాస్తవం ఇది. నాచుకరంలో జీవ వాయువునొదగ నరుడు జీవాత్మ అయను. ఎవరి జీవం అది? దేవుని జీవం. దేవుని జీవము మనలో ఉంది. ఆయన జీవాధిపతి అండి. ఆ జీవము మనలో ఊదాడు కాబట్టి మనలో ఉన్నాడు దేవుడు. ఈ శ్వాస నిశ్వాసలే దేవుడు. అది జీవాత్మ. ఆ జీవాత్మ ఉంటేనే మనము బ్రతికి ఉంటాం. లేకపోతే నో. మన జీవితం ఎలా ఉంటుందంటే కీర్తనకారుడు 103:15లో ఏమి మాట్లాడుతున్నాడంటే, నరుడి ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్టు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దానిని వెర్రుగదు. చూసారా? ఇది మన బ్రతుకు. దేవుడు లేకపోతే నీ బ్రతుకైనా నా బ్రతుకైనా ఎవరి బ్రతుకైనా అదే. నరుని ఆయువు గడ్డి పువ్వు వలె ఉన్నదంటాడు. అవునా? గడ్డి పువ్వు ఎంతసేపు ఆ పచ్చగా వికసిస్తుంటుంది? ఆ పువ్వు ఎంతకాలం ఉంటుంది? పొద్దున ఉంటుంది, సాయంత్రానికి వాడిపోతుంది. మరి మానవుడి జీవితం కూడా ఇంతే. ఇది మర్చిపోయాడు.
నేనేమేమో కడతాను, నేనేమేమో చేస్తాను, నేను అది చేస్తాను, ఇది చేస్తున్నాను. నీ ప్రయాస ఎందుకు? ఇడిచిపెట్టిపోయే ప్రయాసే కదా అదంతా. దానికోసం ఎందుకు ఈ దోదన మీద అలా మాట్లాడతాడు అనుకుంటున్నాను. నో 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 నథింగ్. దేవుని వాక్య స్పిరిట్ ఇది. వాక్యములో ఉన్న సత్యమునే బోధించాలా. మనమేమి మాటలు నోటి నుంచి రాకూడదు. కనుక ఇక్కడ చూసినట్లయితే దాని మీద గాలి వీచగా అది లేకపోవును. అందుకనే కీర్తనకారుడు మరి 103లో మొదటి వాక్యంలో ఏముంది? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకము. చూసారా, ఉపకారములు చేస్తాడు దేవుడు, ఎన్నో చేస్తాడు దేవుడు. మనకేమి కావాలంటే అది సఫలీకృతం చేస్తాడు దేవుడు. ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు, సమస్తము సమకూడి మేలుతో తృప్తిపరచబడతాం. తెలుసా, దేవుడు మాటలో ఉన్న శక్తి అది పవర్ఫుల్. అది పొందు కావాలి మనం. అంతేగాని లోకపరిజ్ఞంగా మనము వాళ్ళను వీళ్ళ మధ్య కాదు 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 దేవుని కలిగి జీవించాలి. మొట్టమొదట నువ్వు మనం నేర్చుకోవాలి ఆయన నీతిని, ఆయన రాజ్యమును ఎతకటం నేర్చుకోవాలి. అవన్నీ మనకు ఏమి కావాలనో అనుగ్రహిస్తాన్నాడు. చూసారా, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. 33వ వాక్యం చూడండి. కాబట్టి మీరంటే ఎవరు? మనం. మత్తయ్య గారు చాలా తేటగా రాశాడండి. సొంకపు గొప్పతారుడు ఆయన. లెక్కలు బాగా తెలుసు ఆయనకి, రాయటం బాగా తెలుసండి. నేను కూడా ఆ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యా. కనుక ప్రియ సంగమా, ఇవన్నీ కాదు మనది కాదు కావాల్సినది. మత్తయ్య గారు రాస్తా అంటాడు, ఏమంటాడు? కాబట్టి మీరు ఆయన రాజ్యం. ఆయన అంటే ఎవరు? మన దేవుడు. ఆయన సృష్టికర్త, ఆయన సర్వాధికారి. ఆయనలో సంపదల గనులు ఉన్నాయి తెలుసండి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనలో ఉన్నవి. ఒకవేళ మనకు బుద్ధి లేకపోతే ఆయనను ప్రార్థన చేస్తే బుద్ధి వస్తుంది. జ్ఞానం లేకపోతే ఆయన అడిగితే జ్ఞానం ఇస్తాడు. సంపదల మనకు ఆహారం కావాలా, ఇస్తాడు. ఆకాశవాక్యలను నిప్పి పట్టజాలని దేవుని ఆశీర్వాదములు ఇస్తాడు దేవుడు. ఎప్పుడంటే మనము ఉండే స్థితి మనం ఉండాలి. దేవునికి అనుకూలమైన జీవితములో ఉండాలి. ఆయనకు ఎట్లా ఉంటే మనము ఆయన చిత్తం నెరవేరుస్తాము అనేది మనం నేర్చుకోవాలి. అందుకే మన దేవుడు కూడా ఏమన్నాడు తెలుసా? తండ్రి చిత్తమును నెరవేర్చుతున్నానంటాడు. నెరవేర్చుటకు వచ్చి తిని అంటాడు. మనము కూడా మనల్ని పిలిచాడు, ఎన్నుకున్నాడు అని అనుకుంటున్నాం. మనం చెప్పుకుంటున్నాం. అది కాదు కావాల్సింది. నువ్వు ఎన్నుకున్న వాడివైతే దేవుడి పని చేస్తావు, నశించిపోయే ఆత్మల కొరకు ప్రయాసపడతావు. ఈ సద్విషయాలు మనకు బోధించాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలి. లేకపోతే ఆయన మెల్లని స్వరము మనకు వినిపించకపోతే నిష్ప్రయోజనం. ఏం మాట్లాడలేము. మాట్లాడు వాళ్ళు మీరు కాదన్నాడు దేవుడు. ఆయనే మాట్లాడతాడు. ఆయా సమయములకి ఆయనే ఆ వాక్య స్పిరిట్ని ప్రజ్వలింపజేస్తాడు. ఇది వాస్తవం. కనుక అంటాడు 103:2లో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. చూసారా, మన దేవుడు ఎన్ని ఉపకారాలు చేశాడో, మన పితరులకు ఎన్ని ఉపకారాలు చేశాడో. మన పితరులు దాసత్వములు మగ్గిపోయే వారిని నడిపించాడు. ఎర్ర సముద్రము స్పాయలుగా చీల్చి అందులో నుంచి ఆరిన నేలలో నడిపించాడు. ఆ సీనాయి అరణ్యములో మరి బండ నుంచి నీళ్లను ప్రవహింపజేశాడు. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభములో నడిపించాడు. మన దేవుడు ఎడబడ నిబంధన జనులను ఆయన కోరుకుంటాడు. ఆయన ప్రేమామయుడు. ఆ ప్రేమ వాత్సల్యత ఇడవదండి. ఆయన ప్రేమ కానీ ఆయన కృప కానీ మనలను హత్తుకొని ఉంటుంది. ఇది నేర్చుకోవాలా. ఇది ఆయన ప్రేమ మనం పంచుతున్నామా? ఆయన ప్రేమిస్తున్నామా? ఆయన కృప మనతో ఉందా? ఇవన్నీ పరిశుద్ధాత్మ శక్తితో మనం నేర్చుకోవాలి. మన జీవితాలు మార్చబడతాయి, మన కుటుంబాలు మార్చబడతాయి, మన యొక్క స్థితిగతులు మార్చి పడవేస్తాడు. గొంగడి పురుగు జీవితంలో నుంచి సీతకొక చిలక జీవితంలోనికి నడిపిస్తాడు దేవుడు. రెక్కలు వచ్చి ఎగిరిపోయేటట్టుగా ఆనంద డోలికలో తేలియాడుట్లుగా చేస్తాడు దేవుడు. అది దేవుడు చేసే గొప్ప కార్యాలు. ఈ లోకపరమైనటువంటి గొప్ప కార్యాలు నీకెందుకు, నాకెందుకు? వాటితో పని ఏముంది? దేవునితో పని మనకి. మన జీవాధిపతి,
మనల్ని పోషిస్తున్నాడు, సంరక్షణ చేస్తున్నాడు. ఆయన మేలులు దేన్ని మరొక ఇట్టి రీతిగా స్తుతించాలా, మనం స్తుతించాలి, ఆరాధించాలి, కీర్తించాలి, ఆయనను స్మరించాలి, ఆయన ప్రకటన చేయాలి, ఆయన సువార్తను. అందుకే ఆమె చెప్పాడు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సకల జనులకు సువార్తను ప్రకటించండి. తెలుసండి, మనము వెళ్ళాలి, వెళ్ళకుంటే కుదరదు. దేవుడు నిన్ను వెళ్ళమన్నప్పుడు నువ్వు మానుకొని ఇదే నాకు అనుకుంటే కుదరదు. ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళాలి. అబ్రహామును నువ్వు లేచి వెళ్ళు, నేను చూపించే దేశానికి అన్నాడు. వెళ్ళిపోయాడు. 25 సంవత్సరాలు తిప్పలు పడ్డాడు. లాస్ట్కి 99 వయసులో ఆయన దర్శించి ఆయనకు వాగ్దాన పుత్రునిచ్చి గొప్ప జనముగా చేశాడు. అది ఆశీర్వాదం. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? నీవు ఎవరినైతే ఆశీర్వదిస్తావో, నువ్వు ఎవరినైతే శపిస్తావో అది జరుగుతుందన్నాడు. స్నేహితుడు అయిపోయాడు అబ్రహాం. మనము ఆయన బిడ్డలం, ఆయన మేపు గొర్రెలము. తెలుసండి, ఆయన మన ప్రధాన కాపరి. ఆయనలో మనం నివసించాలి. ఆయన ఆ దుడ్డుగర్ర కింద ఉండాలి, ఆయన దండం కింద ఉండాలి, ఆయన పోషించినట్టుగా ఉండాలి, ఆయన నడిపించినట్టుగా ఉండాలి, ఆయన దొడ్డిలో ఉండాలి. మనకి ఏది వచ్చినా పరామర్శిస్తాడు దేవుడు. కనుక ప్రియ దేవుని పిల్లలు, ఇక్కడ మనం చదువుకున్నట్లయితే అయితే ఇక్కడ ఏమున్నదంటే మనకు దోషములు ఉంటే వాటిని కూడా క్షమిస్తానంటారు. 3వ వాక్యం, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు. చూసారా, సమాధిలో నుండి నీ ప్రాణమును. అబ్బా, ఎంత గొప్ప దేవుడు అండి! సమాధిలో ఉన్న నీ ప్రాణాన్ని విమోచిస్తాడంట. ఎంత గొప్ప దేవుడిని విడిచిపెట్టి లోకంలో ఏముంది చెప్పండి? ఎంతసేపు ఉంటుంది ఈ గడ్డి పువ్వు? ఎంతసేపు ఉంటుంది చెప్పండి? త్రాసు మీద ధూళి లాంటిది జీవితం. ఈ క్షణభంగురమైన ఈ జీవితం కోసమే ఇంత ఆర్భాటం చేస్తే యుగ యుగాలు జీవించాలి దేవునితో. పరలోక పట్టణములో పరిశుద్ధులు కూడుకొని నిత్యము గానపతి గానములు ధవల సింహాసనం ఎదుట చేరి ఆ బంగారు వీధులలో పయనం చేస్తాం. తెలుసండి, అది గొప్ప భాగ్యం. అది పరలోక పట్టణం. ఈ లోకమేముంది? ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అయ్యే ఉన్నది. ఎవడన్నా జీవపు డంబం అంటే ఏంటి? కాస్త బాగా కనపడాడంటే ఆ ఎనికిడిది పడి వెళ్ళిపోతాం. శరీరాశ అంటే ఏంటి? శరీరం ఏది కోరుకుంటే దానికి శరీరం లోనైపోతుంది. నేత్రాశ అంటే చూసిందల్లా కావాలని ఆశపడి, దావీదు కదా ఆ రోజున చూసి ఆశపడి పాపం చేసిన రీతిగా. ఇవన్నీ కాదు. మనం చేయవలసింది ఏంటంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు నిత్యము చెల్లించబద్దులమై ఉన్నాం. దేవా, నీకు కృతజ్ఞతలు ఈరోజు నాకు ఇచ్చినందుకు, ఈ సమయం నాకు ఇచ్చినందుకు, ఈ గడియ నాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నీ ఆశ్చర్యకార్యాలను నేను వివరించలేనయ్యా, లెక్కించలేనయ్యా. ఆయనను నేను నీ నామని గణపరుస్తాను, కీర్తిస్తాను, ఎల్లిగెత్తి సాటుతా, జనములలో నీ నామాన్ని గణపరుస్తా. ఈ మాటలు రావాల నోట్లోంచి, ప్రతి వ్యక్తికి రావాలి. నేను గొప్పవాణ్ణి అంటే కుదరదు. ఇక్కడ నీకు ఈ గొప్పతనం ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ప్రాణం పోయిందంటే నీ గొప్పతనం ఏమైపోద్దో ఒక్కసారి ఆలోచించటం ఎంతైనా మంచిది. దేవుని గొప్పపరచు, దేవుని గణపరచు. శ్రేష్టమైనటువంటి ఈ దేవుడు ఈవులను ఇస్తాడు, నీకు జ్ఞానం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, నీకేమి కావాలంటే అది ఇస్తాడు. ఇది నేర్చుకుంటే మనము దేవునితో మనము నిజంగా ప్రయాణం చేస్తున్నట్టు, దేవునితో మనం నడుస్తున్నట్టు, దేవుని అడుగుజాడులో మనం ఉన్నట్టు, ఆయన అడుగులో అడుగు వేస్తూ మనము ప్రయాణం చేస్తున్నట్టు ఈ భూలోకంలో. అంతేగాని ఈ ధరపై నువ్వు ఎట్లా ఉన్నావనేది ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీకు సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రజ్వలింపజేసే ఈ శ్రేష్టమైన ఈ వాక్య సత్యములు ఎవరైతే గమనించి హృదయములను చేర్చుకుంటారో వాళ్ళు ధన్యులు. ధన్యులు అంటే దీవించబడిన వాళ్ళు. దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. మీరు ఫలించండి, విస్తరించండి, భూమిని నిండించండి. ఆయన బ్లెస్సింగ్ అండి. ఫస్ట్ అట్లా ఉండాలని కోరుకోడు దేవుడు, ఏదో ఇంకొక రూట్గా ఉండాలని కోరుకోడు దేవుడు. మన స్థితిగతులు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలించాలి. మనమే పరిశీలించుకుంటే చాలు. ఒకరితో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు కనెక్షన్ అండి. ఆయనకు మనకు ఎట్ట కనెక్షన్ అంటే ఈ జీవాత్మ, మనలో జీవాత్మ ఉందంటే దేవుడు మనతో ఉన్నట్టు. అన్నీ చూస్తుంటాడు దేవుడు. దేవుని దుఃఖపరిచే విషయాలు కూడా
చూస్తుంటాడు దేవుడు. అన్నీ తెలుసు, సర్వం తెలుసు దేవునికి. ఆయన నేత్రము భూలోకమంతా సంచారం చేస్తూ ఉంటుంది. అది దేవుడు విస్తరింపజేశాడు, భూమిని నిండించాడు, సకల ఆశీర్వాదములతో మనల్ని నింపాడు. ఇప్పుడు రోజులు చూస్తున్నారా ఎట్లా ఉన్నాయో? ఆ దినములలో, ప్రభు దినములలో రొట్టెలు కూడా దొరకక ప్రభుని వెంబడించేవాళ్ళు. రొట్టెల కోసం రొట్టె ముక్క దొరకక ఆకలి మంటతో అలమడిచిపోయేవాళ్ళు. ఇప్పుడైతే సమృద్ధి దీవెన, సమృద్ధి ఆహారం, ఎక్కడ చూసిన ఆహారమే. ఏది తినాలంటే అది కోరిందల్లా. ఈ శరీరం ఏమైతే కోరుతుందో అదంతా. ఈ స్థితిగతులలో భూలోకము నింపబడి ఉంది. అందుకనే భూలోకమంతా తల్లడిల్లుతుంది. బయటికి వెళ్ళిన వ్యక్తి తిరిగి వస్తాడో లేదో తెలియదు. భూకంపనాలు, అక్కడక్కడ సూచక క్రియలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. దేవుడు ఏదైతే చెప్పాడో అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే యుగ సమాప్తికి సూచనలు గుర్తుంచుకోవాలి మనం. ఆయన చెప్పిన మాటలలో ఉన్న మకరందం ఉందే, ఆ తార్పర్యం ఉందే, దాన్ని మనము ఆహ్లాదించుకోవాలా, స్వీకరించాలా, దాన్ని హృదయంలో చేర్చుకోవాలా. అప్పుడు దేవుడు మనతో ఉంటాడు, మన కుటుంబంలో ఉంటాడు, మన బిడ్డలకు ఏం కావాలో అవసరతలు తీరుస్తాడు, అక్కర్లు తీరుస్తాడు. సమస్తము ఆయన చేతిలో ఉంది. ఆయన చేతిలో ఉందండి మహిమైశ్వర్యం. ఆయన ప్రభువా అంటే చాలు, ఎంత ఘోర పాపులనైనా హక్కున చేర్చుకునే దేవుడు. ఆయనే నాజరేయుడైన యేసు. యేసు రక్షకుడు, యేసు విమోచకుడు, క్రీస్తు అభిషక్తుడు, మన ప్రాణనాథుడు. అందుకనే ఆయన్ను ఏం చేయాలంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులం మనం. ఎప్పుడు కూడా దేవా నీకు కృతజ్ఞతలు, నీకు స్తోత్రం, నీకు వందనాలు, నీ ఆశ్చర్యకార్యాలు నేను వివరించలేకపోతున్నా. అన్నీ చేసావు నా ఎడల, నా కుటుంబం ఎడల, నా బిడ్డల ఎడల. నీకు స్తోత్రం ప్రభు అని మనం ఎలుగెత్తి దేవునికి ప్రార్థన అర్పించాలా, హృదయ స్పందన దేవునికి తెలియజేయాలి. అది కోరుకుంటున్నాడు దేవుడు. మన స్తుతి కోరుకుంటున్నాడు దేవుడు. నా బిడ్డలు నన్ను ఆరాధిస్తే ఎంత బాగుండును అనుకుంటాడు దేవుడు. ఒక్క వ్యక్తి మారుమనసు పొందితే ఆ పరలోకములో మహానందభరితుడై వెలుగెత్తి ఆనందిస్తాడంట దేవుడు. ఒక్క పాపిగిన రక్షణ ప్రణాళికలోకి వస్తే, రక్షింపబడితే, అది దేవుని యొక్క కోరుకునే సత్యం. ఆయన కోరుకున్నది ఏంటంటే నెంబర్ 1గా మనం తయారు ఎందుకు చేశాడంటే మనల్ని ఆరాధించడానికి కోసమని. అలాగనే మనకు కావాల్సిన ఇవులన్నీ ఇవ్వాలని, ఈ భూలోకంలో నా బిడ్డలను హైలైట్ చేయాలని, గొప్పవారిగా చేయాలని ఘనహీనుడిగా అయిపోయాడు, రిక్తుడైపోయాడు, దీన దరిద్రుడు అయిపోయాడు, కడు దరిద్రుడు అయిపోయాడు. మనముల ధనవంతులను చేయటానికి కోసమంట, మనముల అన్ని విషయాలు మనకు సమృద్ధిగా ఇవ్వటానికి కోసము ఆయన ఘనహీనుడైపోయాడు. ప్రియ మిత్రమా, ప్రియ సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యంలో సత్యం ఏంటంటే ఎంతైతే దేవుని స్తుతిస్తామో దేవుడు మనల్ని అంతా హెచ్చిస్తాడు. దావీదు మహారాజుని గొర్రెల దొడ్డిలో ఉన్నని పిలిచి మహారాజుని చేశాడే, అది స్తుతులపై ఆసీనుడై మనం స్తుతించాలి, ఆరాధించాలి, దేవుని ప్రార్థన చేయాలి. అట్టి కృపాటి మహిమేశ్వరం దేవుడు మనందరికీ దయచేయనుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, కళ్ళను పోయాలి. మహాగణుడమైన పరిశుద్ధుడమైన తండ్రి, స్తోత్రములు. మీరు మాట్లాడిన ఈ మాటలను బట్టి, వాక్య మహకరంధం బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. స్తోత్రము. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, దీవెనకరంగా మార్చండి, వారి జీవితాలు మార్చండి. మిమ్మల్ని స్తుతించు బిడ్డలుగా, ఆరాధించు బిడ్డలుగా, నేను ప్రార్థన చేసి నీ యందు భయభక్తులు కలిగి జీవించే బిడ్డలుగా ఆశీర్వదించమని ఈ వాక్య స్పిరిట్ని ప్రజలింపచేయని అనేక ప్రాంతాలకు తరలించండి. నాయన కృపాక్షేమంలో ఎనువంట ఉంచండి. ఈ వాక్యంలో ఉన్న ప్రతి విషయము, ప్రతి మాట అర్థమయ్యే రీతిగా ప్రభువా మాకు బోధించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.